హాయ్ గైస్, నేను వేరే ఊరి నుంచి ఈ ఊరికి వచ్చేసిన మా ఇంటికి వచ్చి వంట చేస్తున్నాను. పరిస్థితులు అనుకూలంగా లేదు, నాది నేను చూసుకొని బ్రతుకుతాను. ఇంకా మొహంగా అడుక్కున్నా ఆల్రెడీ, కానీ కొంచెం బాగాలేదు ఒంట్లో. అందుకోసమే కొంతమంది ఏమనుకుంటారంటే దీనికి ఏంది, ఇది మంచిగా ఉంది కదా, దీనికి ఇట్లనే కావాలి, దీనికి ఇట్లనే ఉండాలి అనే స్వార్థం మనసులో ఉంటారు. అంటే ఓడించాలని చూస్తుంటారు, బాగా బాధ పెట్టాలని చూస్తుంటారు. కానీ మన పక్షాన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. మనం ఎవ్వరిని అనకపోయినా వాళ్ళు మనని అంటారు. అది కరెక్ట్ జరుగుతుంది అన్నట్టు. జరుగుతారు ఏం చేస్తారో తర్వాత వాళ్ళు బాధపడేది, ఎక్కువ ఏడ్చేది వాళ్ళే. కానీ మనిషి మీద ఒక ఈర్ష్య ఉండదనుకో, ఇతరులను బాగా పెట్టేయడానికి ఉండదు. ఉండదంటే వాళ్ళు చెడగొడుతున్న కొద్దిగా మనం బాగుపడిపోతుంటాం. కానీ ఏడుస్తాం మనం. ఆ చెడిపోయినప్పుడు మనం ఎంత ఏడుస్తామో మనకు తెలుసు. నాకైతే జరిగింది అయితే చాలా విధానంగా జరిగింది. తర్వాత వీడియోలు పెడతా.